51 వచ్చింది. ఎవరు బిడ్డ? ఎవరంటే ఈశ్వర్ శేఖర్, ఈశ్వరు, శేఖరు, దుర్గా భవాని, లావణ్య లావణ్య గారు. అయితే వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు సతీ సమేతంగా వాళ్ళ యొక్క పుత్రిక పుత్రుడు కాబట్టి ఈ భగవంతుని ఎందుకంటే ఆస్థానం లోపల ఈ రామ కీర్తన రామనామ స్మరణ జరుగుతున్నది కాబట్టి చూసి వట్టిగానే పోరాడు. మనకు తోసిన దక్షిణ వాళ్ళు భక్తులని మనకిచ్చిన 51 రూపాయలకి ఆ భగవంతుడు వాళ్ళకి 51 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఒకల దీవెనలు వందలు ఉండాలి, భక్తుల దీవెనలు భాగ్యాలు కోరాలి. ఇగో ఇటువంటి ఆంజనేయ స్వామి అటువంటి స్మరణ రావణ నామ స్మరణ కొరకు మరి వాళ్ళ కూడా కుటుంబ సమేతంగా మరి 51 రూపాయలు వాళ్ళు గట్టి కానుకలు ఇస్తే వాళ్ళకు బంగారు కానుకలు కానీ ఆ కోట్ల గట్టి వస్తున్నా అదే వస్తున్నా ఒక 5 అయిపోయినాక వస్తా. ఈ పాట అయిపోగానే వస్తాను, అది అయిపోగానే. డాడీ డాడీ నాకు కావాలంటే కాదు అంటాను. అంత బిడ్డ ఇంకా ఏదన్నా నీకు సీరియల్ గా అన్నా పెట్టుకుని సొమ్ములుగా అన్నా మీ మమ్మీని చెడసిటాలు సేగోడీలు గులాబ్ జాములు మైసూర్ గాజులు నీకు ఇంకేది కావాలంటే అది ఏం పెట్టేస్తే ముద్దలారా ఆగు, నువ్వు చెప్తాను మరి చెప్పాలంటే పూజ చేసుకోవడానికి టైం లేదు. ఆయనకి ఫలానికి పూజ చేసుకుంటారే నా పెద్ద వద్ద చక్కటి తెంప అన్నది చెప్తా అన్నదా నేనుండగా నువ్వు నెత్తికి వెళ్ళి పొంగేసుకొని వస్తావు అంటే ఇంతమందిలో నాకు ఎంత ఇజ్జత్ ఖరాబ్. నేను ఐసుకి తైసి ఓ అమ్మా కట్టాడే కూకో అలాగే వదలేదు. ఓ రావుడా రావుడా రైతు మిత్ర పెద్దదే సాటించుకుని వచ్చింది. రైతు మిత్ర సంఘాలకు మీ
సద్దుల బతుకమ్మ పండుగ సల్లానే ఒట్టెక్కుద్ది ఇక తెల్లారినాక దసరా నాడు చూడాలని ఆ సావిరంగా మా తమాష ఎక్కుంటది అనేది అంటే మమ్మల్ని ఆగమంటే వశం ఉంటారు సత్యనాడు మా ఒట్టేసుకుంటాం కానీ దసరా నాడు ఒకసారి ఇది ఎందుకు వేసుకున్నానంటే అది చేస్తేనే సోనియా గాంధీ సోకు ఇట్లా తీస్తేనే ఇందిరాగాంధీ ఇప్పి కట్టుకుంటా నా పెళ్ళ అంటే పెళ్ళ బుద్ధిమంతురాలు అంటే అయిపోయినా మరి అంటే అయిపోయినా ఆయన దగ్గర లేదా నీకు సంసారం చేస్తాడా లేకపోతే నీకు ఇవాళ నువ్వు విడాకులు ఇచ్చావు ఎందుకు నేను మాడాకులు అయ్యో నిన్న మళ్ళా ఒక షాటు అంటే నవ్వుల కొమ్మలు పుస్తాయి తెలంగాణ ఇచ్చింది నువ్వే ఇచ్చింది నేనే తెచ్చింది నేనే తెలంగాణ భారత్ జోడో యాత్ర నడిపించండి కొడుకేనా నా కొడుకే శభాష్. అయితే మన బిడ్డ ఎందుకు వచ్చింది ఇక మన బిడ్డ వచ్చిన ముచ్చట ఏందో తెలుసుకుందాం బిడ్డ, దేవతా గొప్ప. ఎందుకంటే పంచ పాండవుల పుత్రుని కోరుకున్న ధర్మత కాదు పంచ పాండవులు అంటే సామాన్యులు కాదు బిడ్డ, నీకు ఏది కావాలంటే కదా తీసుకొచ్చి ఇస్తా కానీ ఆ ఒక్క మాట మాత్రం అనుకొని లోగిలోకి వెళ్ళిపో నువ్వు తీసుకొస్తావా తీసుకొచ్చుకోమంటావా బిడ్డ. ఇంకేందిగా ఈ ముచ్చట్లు మాత్రం నేను రాను ఇక నీ ఇష్టం నువ్వు అతనే తోడుకెళ్తావా నువ్వు ఎక్కడ పోతావా కానీ ఇక నాకు సంబంధం లేదు బిడ్డ అంతేనా నీ ఇష్టం నీ వల్ల కాదా నేనైతే రాను మరి ఏనాడు దేవేంద్రుడు ఏమన్నాడు బిడ్డ వాళ్ళ జోలికి వాళ్ళ తెలుగు పోదు బిడ్డ ఏనాడు ఒక్కడు నా వల్ల కాదు ఆకలి పో నాకు మరి మంకు మాట మాట్లాడే మంకు పట్టిన రంభ మంకు మానతలేదు మంకు మానరాయణ రమా. దేవతా రంభకు వస్తాయి ఒక 101 మంత్రం చెప్పం దేవతా రంభకు అటువంటి మాయ